మీరే చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి మీరు ఉద్యోగస్తులు మీరేం చెప్తారు? ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ప్లేస్ చేయాలన్న ఉద్దేశంతో మేము మా సంఘం 27 అంశాలని ఐడెంటిఫై చేసాం. 27 అంశాలని అంటే మీరు ఇప్పుడు ఉద్యోగస్తులను ఒప్పిస్తారా? నేను మిగతా సంఘాల్లాగా మాకు లేని హక్కును నేను వినియోగించి ఎక్కడో వరద వస్తే శ్రీకాకుళంలో జీతం కట్ చేసుకొని ముఖ్యమంత్రితో ఫోటో తీయడానికి లెటర్ ఇచ్చేసి జీతం కట్ చేయించే పని నేను చేయలేను. మీ వాదన ఆ సంఘానికి ఒక మైలేజ్ వస్తుందనా? ఆడెవడో అక్కడ విజయవాడలో కూర్చుని ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగి నా జీతంలోంచి ఒకరోజు జీతం ఇచ్చేమని ఆడు లెటర్ ఇస్తే ఆడ ఇచ్చేస్తే నేను అంతకంటే ఎక్కువ ఇచ్చే ఇక్కడ. మరోపక్క మీరు గమనిస్తే ప్యారలల్గా అసలు ప్రభుత్వమే అంటే ఇది మీ కంప్లైంట్ మీ ఉద్యోగస్తుల కంప్లైంట్ పైపచ్చి ప్రభుత్వం కూడా వితండవాదం చేసింది. ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు మేము ఇవ్వమని దరఖాస్తు పెట్టండి అని. అది చాలా నేరం. మరి ఈ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడడానికి మరి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఈ 27 అంశాలతో పాటుగా మీ అగ్రెసివ్నెస్ ఎట్లా ఉండబోతుంది? మీరు అడిగిన దానికి సమాధానం మౌలికంగా 2 తేడాలు ఉన్నాయండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని సమస్యల్లోకి నెట్టింది. మీ సంస్థకు సంబంధించి సంస్థ నాదంటే నాదని కోర్టుకు వెళ్ళినట్టు సందర్భంగా ఎవరో చెప్పారు. సంస్థ నాది అని కోర్టుకి అయితే ఎవడేం లేదు, అలా వెళ్ళే అవకాశం లేదు. దీని ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. కాబట్టి ఈ సంఘం నాది అని ఇంకొకటి క్లెయిమ్ చేస్తూ వెళ్ళే అవకాశం లేదు అసలు. నమస్కారం సార్. వెల్కమ్. నమస్కారం వంశీ గారు, బాగున్నారా? మీరే చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి మీరు ఉద్యోగస్తులు మీరేం చెప్తారు? మీరేం సమాధానం చెప్తారు? అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ అన్ని సమస్యలకి ఒక పరిష్కారం చూపించాలి, ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ప్లేస్ చేయాలన్న ఉద్దేశంతో మేము మా సంఘం 27 అంశాలని ఐడెంటిఫై చేసాం. ఉద్యోగులకి సంబంధించిన కామన్గా అప్లికబుల్గా ఉండేటువంటి 27 అంశాలు. 27 అంశాలని సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎజెండా ఐటమ్గా చేర్చి చర్చకి పెట్టండి అని ప్రధాన కార్యదర్శి గారిని కోరాం. ఆ 27 అంశాల మీద మేము స్థూలంగా ఆరిజిన్ నుంచి అధ్యయనం చేసి ఆధారాలతో సహితంగా టాపిక్ వైజ్ మేము తయారు చేసాం. అసలు సమస్య ఏంటి, దాని మూలం ఏంటి, దానికి ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్లో పరిష్కార మార్గం ఏంటి, మా సంఘం ప్రతిపాదన ఏంటి అనేది ప్రతి 27 అంశానికి తయారు చేసి ఎంప్లాయీస్ దగ్గరికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాం. అది రేపు ఆగస్టు 5వ తారీఖు నుంచి రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనేటువంటి పేరు మీద మా సంఘం ఒక కార్యాచరణ చేపట్టాం. అంటే మీరు ఇప్పుడు ఉద్యోగస్తులను ఒప్పిస్తారా? మా ప్రతిపాదన మరి ఒప్పుకోవాల్సిన ఉద్యోగస్తులే కదా. బాకీ డబ్బులు రావాల్సింది ఎవరికి? ఉద్యోగస్తులకి. సో నేను మిగతా సంఘాలు ఎట్లాంటి ప్రతిపాదన? నేను మిగతా సంఘాల్లాగా మాకు లేని హక్కును నేను వినియోగించి ఎక్కడో వరద వస్తే శ్రీకాకుళంలో జీతం కట్ చేసుకొని ముఖ్యమంత్రితో ఫోటో తీయడానికి లెటర్ ఇచ్చేసి జీతం కట్ చేయించే పని నేను చేయలేను. అది ఇల్లీగల్ అని నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్. వాడి తరపున పైగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది అది నేరం అని. వాస్తవంగా ఆ ఉత్తరాలు ఇచ్చిన సంఘ నాయకుల మీద ఆ ఉత్తరాలను ఒప్పుకుని జీవో ఇచ్చిన అధికారి మీద కేసు పెట్టాలి. అది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశించిన న్యాయ సూత్రానికి విరుద్ధం. సరే ఆ మాట అంటే మానవతావాదంగా వాళ్ళు ఏం మానవతావాదం అండి? నువ్వేవాడు మానవతావాదం చారిటీ ఇవ్వటానికి. నా ధర్మం నేను చేస్తా, చారిటీ చేయదలుచుకుంటే నేను చేస్తాను. మీ సంఘం అధ్యక్షుడిగా మీకు ఆ నిర్ణయం అవకాశం లేదా? నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఏ సంఘ నిబంధనావళిలో కూడా అటువంటి ఆథరైజేషన్ డెలిగేషన్ ఈ దేశంలో ఉంటే చూపించమనండి. మీ వాదన ఇంకొకటి కూడా ఆ సంఘానికి ఒక మైలేజ్ వస్తుందనా? అంటే అలా తయారు చేశారు వీళ్ళు. ఇప్పుడు నేనున్న ఊళ్ళో వరద వచ్చిందండి, నా కళ్ళ ఎదురుగా ఇబ్బంది పడుతున్నారు, నాకు చేతనైన సాయం నేను చేస్తా. ఆడెవడో అక్కడ విజయవాడలో కూర్చుని ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగి నా జీతంలోంచి ఒకరోజు జీతం ఇచ్చేమని ఆడు లెటర్ ఇస్తే ఆడ ఇచ్చేస్తే నేను అంతకంటే ఎక్కువ ఇచ్చే ఇక్కడ. మరోపక్క మీరు గమనిస్తే ప్యారలల్గా అసలు ప్రభుత్వమే ముఖ్యమంత్రి సహాయ నిధికి నేరుగా సహాయం చేయడానికి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. పేపర్లో పెయిడ్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. ఒక క్యూఆర్ స్కాన్ పెట్టి ఆన్లైన్లో నేరుగా ఎవరైనా కంట్రిబ్యూట్ చేయించారు. ఆల్రెడీ స్పందించినటువంటి పెద్ద మనసున్న ఉద్యోగులు ముందుగానే స్పందించి ఇచ్చేశారు. నేను 10,000 రూపాయలు ఇచ్చాను.
అంటే ఇది మీ కంప్లైంట్ మీ ఉద్యోగస్తుల కంప్లైంట్ పైపచ్చి ప్రభుత్వం కూడా వితండవాదం చేసింది. ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు మేము ఇవ్వమని దరఖాస్తు పెట్టండి అని. అది చాలా నేరం. ప్రభుత్వం అనా పైసా నా జీతం నుంచి కట్ చేయాలన్నా నా సమ్మతి కావాలి. కన్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీతో మాత్రమే కట్ చేయాలి. లేకపోతే ఎవడో లెటర్ ఇవ్వండి అని చెప్పి అనడం కూడా తప్పు. అంటే నేను ధర్మం చేయట్లేదని నన్ను ఎక్స్పోజ్ చేస్తావు నువ్వు సమాజంలో. అసలు ఏ ధర్మం అనేది నా అభీష్టమా ఈ మ్యాండేటరీయా? చట్టం ద్వారా నిబంధన విధించచ్చా ధర్మం చేయమని? లేదు కదా మరి. అదొకటి మీ కంప్లైంట్. కంప్లైంట్ అని కాదు, మేము ఒక 27 అంశాలు ఉద్యోగులకి కామన్గా సంబంధించిన అంశాలు, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు, సర్వీస్ వ్యవహారాల పరిష్కార వేదికలు, ఇలాగే విలేజ్ వార్డు సెక్రటేరియట్ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అది సిస్టమేటిక్గా లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకురాలేదు ఈ రోజుకి. మీకు తెలుసా అసలు వాళ్ళు కూడా 130,000 మంది ఒకసారి వచ్చేసి యంగ్స్టర్స్ వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు ఒక 7 వందల సంఘాలు పెట్టేసుకుని లెటర్ ప్యాడ్లు వేసేసుకుని ఏది పడితే అది ఎవరు కనబడితే ఆడికి షాలో కప్పాను, బొకే ఇచ్చాను, ఫోటో దిగాను, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడని చేస్తున్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి? ఇప్పుడు 11 వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 18 మంది ఫంక్షనరీస్ని ఒక రూఫ్ కింద కూర్చోబెట్టి దానికి సచివాలయం బోర్డు పెట్టారు. అది గ్రామమా వార్డా? మున్సిపల్ పరిధిలో అయితే వార్డు, రూరల్ గ్రామీణ ప్రాంతంలో అయితే గ్రామ సచివాలయం. అంతవరకు బాగానే ఉంది. దే కెన్ ఫంక్షన్, వారు అక్కడ ఫంక్షన్ చేయొచ్చు, సేవలు అందించవచ్చు. బట్ ఈ 11 డిపార్ట్మెంట్లో వాళ్ళని కలిపి ఒక డిపార్ట్మెంట్గా క్రియేట్ చేయొచ్చా? దానికి మన రాష్ట్రంలో 371 రాజ్యాంగ అధికరణ ప్రకారం అమల్లో ఉన్న లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ విధానం అనుమతిస్తుందా? దీనికి రాష్ట్రపతి అనుమతి ఉందా? ఎందుకంటే మన రాష్ట్ర విభజనలో కూడా 2014 రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఇది యథాతథంగా ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతుందని చెప్పారు. సో వీళ్ళు 11 భిన్న, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఈ 11 డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక యూనిట్ కింద చేయడానికి కుదరదు. చేయాలంటే రాష్ట్రపతి గారు అనుమతి కావాలి. మరి వీళ్ళని ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళని పెట్టి అందులో వాళ్ళ ప్రమోషన్ ఛానల్ ఏదో పెట్టారా? అది పెట్టడం లేదు వాళ్ళ. అందుకని వాళ్ళు ఏమడుగుతున్నారు, అయ్యా మా ప్రమోషన్ ఛానల్ వాట్ నెక్స్ట్ మేము ఎందులోకి వెళ్తామంటే అదే ఎవడు సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే అందులో ఈ లక్కున ఉంది. ఆ ఏర్పాటు చేసేటప్పుడు ఈ అంశాలు పరిశీలించాలి. ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే ఈ లీగల్ కాంప్లికేషన్ ఎంతసేపు సమస్యని వాయిదా వేయడానికో తప్పించుకునేటువంటి ధోరణిలోనే ప్రభుత్వ అధికారులు వ్యవస్థ ప్రవర్తిస్తున్నారు తప్ప సమస్య మూలంలోకి వెళ్ళి దానికి సరే జరిగిందేదో జరిగిందో శాశ్వత పరిష్కారం చేద్దాం. ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో వెక్స్ అయ్యి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకున్నారు. మరి ఈ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడడానికి వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని మరలా పునరుద్ధరించడానికి ఏరియాల్స్ కావచ్చు, డబ్బు పరంగా ఇబ్బందులు పడుతున్నా మరి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఈ 27 అంశాలతో పాటుగా మీ అగ్రెసివ్నెస్ అలాగే కంటిన్యూ అయిద్దా? ఏదైనా ఎట్లా ఉంటుంది అంటే దానికి సంబంధించి మీరు ఎట్లా ఉండబోతుంది? లేదంటే ఉద్యోగస్తులనే కామ్ చేయించి ప్రభుత్వం దగ్గర సామరస్య ధోరణితోనే మనకు రావాల్సినవన్నీ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 సంవత్సరాలు పనిచేయబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది? మీ ఫ్యూచర్ స్టెప్స్ ఏంటి? అంటే మీరు అడిగిన దానికి సమాధానం మౌలికంగా 2 తేడాలు ఉన్నాయండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని సమస్యల్లోకి నెట్టింది. అంటే ఉద్యోగస్తులు మమ్మల్ని అంటే నన్ను కాదు, ఓవరాల్గా ఎంప్లాయీస్ కమ్యూనిటీ డబ్బులుగా విషయంలో కావచ్చు. ఈవెన్ చాలాసార్లు ఆ ప్రభుత్వంలో నేను అభ్యర్థించాను, అయ్యా సరే ఆర్థికపరమైన అంశాల పక్కన ఆర్థికేతరమైన అంశాలకు ఒక సొల్యూషన్ చూపించండి అని. దాంతో అయినా ఉద్యోగులు కొంత సాటిస్ఫై అవుతారని. దానికి కూడా వాళ్ళు ముందుకు రాలా. దానికి కూడా కారణం ఉంది. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న టూ మెనీ ఉద్యోగ సంఘాల వ్యవస్థ. ఇక్కడ 108 ప్రభుత్వ గుర్తింపు సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, మీకు తెలుసో లేదో. ఇక గుర్తింపు లేని సంఘాలు ఒక 400-500 ఉంటాయి. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. ఎవరైనా సంఘం పెట్టుకోవడానికి రాజ్యాంగం ఫండమెంటల్ రైటే, పౌరుల ప్రాథమిక హక్కులో భాగంగా ఆర్టికల్ 19 ఇచ్చారు. సో ఎవరైనా సంఘం పెట్టుకోవడం నిలువరించలేము. ఎవరైనా 7 కలిసి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ఒక లీగల్ ఎంటిటీ వచ్చేస్తుంది, ఆడ నెంబర్ ఇస్తాడు, ఈడో లెటర్ ప్యాడ్ వేసేస్తాడు, తెల్ల బట్టలు వేసేస్తాడు. డబ్బులు ఉంటే ఒక ఇన్నోవా కారు కొనుక్కుంటాడు, 4 బొకేలు 4 షాల్వాలు పట్టి సెక్రటరీకి వెళ్తాడు, కనబడినోడికి షాల్ కప్పుతాడు, బొకే వేస్తాడు, ఫోటో తీస్తాడు, గ్రూప్లో పెడతాడు. ఈ ఉద్యోగస్తులు థమ్స్అప్ పెడతారు. ఇదే ఉద్యోగ సంఘాల పనితీరు వ్యవహార శైలి అనేటువంటి రకంగా తయారైంది ఈ రాష్ట్రంలో. ఎవడు ఎక్కువ రాజకీయ నాయకులతో ఫోటోలు దిగితే వాడు గొప్ప నాయకుడు, పెద్ద నాయకుడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలవంతంగా ఉద్యోగుల మెదడులోకి రుద్దేటువంటి ప్రయత్నం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది.
దానికోసం మీరు చూస్తే గత ప్రభుత్వ హయాంలో సమావేశాలు పెట్టినప్పుడు ఆ సీట్ల కోసం లోపల తోసుకునేవాడు. లోపల జరిగింది చర్చ 2 నిమిషాలు అయితే బయట 20 నిమిషాలు పత్రికా సమావేశం నిర్వహించేవాడు. 2 నిమిషాల చర్చని 20 నిమిషాల పాటు మీడియా మిత్రులకు వివరించగలిగే ఇవన్నీ ఉన్నా ఉద్యోగస్తులకు సంబంధించి ఆ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఉద్యోగుల సమస్యలు పెట్టింది. ఈ ప్రభుత్వము గత్యంతరం లేక సమస్యలను తీసుకోవట్లేదు తప్ప ఉద్దేశపూర్వకంగా చేస్తుందన్న అభిప్రాయం నాకు కలగట్ల. చెప్పే ఇప్పుడు ఆర్థికపరమైన విషయాల్లో ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఉద్యోగులకి క్లియర్ చేద్దాం అన్నదే చంద్రబాబు గారి మెంటాలిటీ. ఇప్పుడు కాదు కదా, నేను 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను. అప్పటి నుంచి వారిని దగ్గరగా చూశాను. 2001 సంవత్సరంలోనే ఆయన దేశంలో ప్రధానమంత్రి ఎవరు నిర్ణయించే పరిస్థితిలో ఉన్నప్పుడే 2.5 గంటలు నా పక్కన నా సమావేశంలో నా చిన్న వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర సమావేశంలో వారిని కూర్చోబెట్టి సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో నేను సమావేశం నిర్వహించాను. సో వారు ఎంతసేపటికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇది బాకీ ఎప్పుడప్పుడు ఇవ్వాల్సిందే కదా, ఇచ్చేద్దామనే ధోరణితోనే ఉన్నారు. మీరు చూస్తే లాస్ట్ గవర్నమెంట్లో ఆయన దిగిపోయే ముందులోగా ఆనాటి పిఆర్సీ ఏరియర్స్ అన్ని చెల్లించేసే దిగారు 19లో. సో ఇప్పుడు ఏంటంటే అసలు చెప్పే కదా గత్యంతరం లేని పరిస్థితి. అసలు ఇవాళ రాబడలేదు. మీరు కంట్రీ యావరేజ్ గ్రోత్ రేట్ జిఎస్టీ కలెక్షన్స్లో 13% పాజిటివ్ అప్వర్డ్ గ్రోత్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -11%లో ఉంది. ఇక్కడ మనీ సర్క్యులేషన్ ఫ్లో అవటం లేదు. సో ఈ పరిస్థితుల్లో మనము సూచిస్తే పరిష్కార మార్గాన్ని, వే ఫార్వర్డ్ని, సార్ ఇగో మాకు ఈ సమస్య ఉంది, ఇప్పుడు ఈ ఉదాహరణకి గ్రామ ఏ పరిష్కారం చూపించాలి. 5వ తారీఖు నాడు మొదటి అంశము ఆర్థిక ప్రయోజనాల అంశం మీద 5వ తారీఖు నాడు మా ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. ఉద్యోగస్తుల్ని పిలుస్తున్నారు లేకపోతే ప్రభుత్వాన్ని కూడా పిలుస్తున్నారు? ముందు ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తున్నాం. ప్రభుత్వానికి ఆల్రెడీ నేను ఈ ప్రతిపాదన మేము లిఖితపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చి అయితే మేము చెప్పిన ఆ ప్రతిపాదన ఆ రోజుకి ఆ ప్రతిపాదన యొక్క సాధ్యాసాధ్యాలు కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ లేదా అలాంటి పరిష్కారం చేయడానికి కొత్తగా శాసనం ద్వారా లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్ ఏమన్నా దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, ఇలాంటివన్నీ పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి పరిశీలించడానికి ఒక న్యాయ నిపుణుడు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇంకొక సభ్యుడితో కలిపి ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయమని కూడా ప్రభుత్వాన్ని కోరాం. సో దాని తర్వాత ఇంకొంచెం లోతుగా కూడా మేము ప్రభుత్వంగా ప్రతిపాదన సూచన చేసిన తర్వాత మరింత లోతుగా కూడా అధ్యయనం చేసాం. మేము దానికి లీగల్ ఫ్రేమ్వర్క్ అది ఏం కావాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా మేము డ్రాఫ్ట్ కూడా రెడీ చేసాం. ఒకవేళ చట్టం చేయాల్సి వస్తే ఆ ప్రతిపాదిత చట్టము ఏ రకంగా ఉండాలి, డ్రాఫ్ట్ చట్ట నమూనాను కూడా మా సంఘం తయారు చేసింది అనే విషయం మీకు మనవి చేస్తాను. సో ముందు ఈ సమస్యను ఆర్థిక ప్రయోజనాల అంశంతోనే ప్రారంభించి ఆగస్టు 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో మా ప్రతినిధులు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం, సాయంత్రం 4:30 గంటలకి ఉద్యోగాలు చేయమనిస్తారు. అది ఆ రోజు అది చెప్తాము. ఇక అక్కడి నుంచి వారానికి ఒక అంశం మీద 27 అంశాల మీద వారానికి ఒక అంశం మీద ఇదే రకంగా సమస్య, దానికి ఉన్న పరిస్థితి, దానికి ఉన్న పరిష్కారం, మేము సూచిస్తున్న ప్రతిపాదన, ఇది నీకు అంగీకారమా, ఇంతకంటే మెరుగైన పరిష్కార మార్గమైనా ప్రాథమిక నాయకుడే కానక్కర్లేదు కదా, ఒక్క ఉద్యోగి ఒక ఆలోచన రావచ్చు. సో ఎవరి దగ్గరైనా ఆలోచన ఉంటే చెప్పండి, మాకేమి భేషజాలు లేవు, ఆభిజాత్యం లేదు, మేము మీ ఆలోచన స్వీకరిస్తాం. మీకు మా ఆలోచన నచ్చితే రండి మాతో జాయిన్ కండి. ఇప్పటికే ఏ కారణం చేతనా మీరు వేరే ఈ రాష్ట్రంలో సంఘాలు కొదవలేదు కదా, మీరు వేరే సంఘాల్లో అనుబంధం కలిగి ఉంటే దాన్ని వదులుకుని రమ్మని మేమేమి చెప్పడం లేదు. మీ అనుబంధాన్ని మీరు కొనసాగించుకుంటూ మీరున్న సంఘాన్ని కూడా ఇలా ప్రతి ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద ఆ సంఘం యొక్క స్టాండ్ ఏంటో బహిర్గతపరచమని మాత్రం అడగండి అని చెప్తాం. వాళ్ళు ప్రశ్నించండి అంతే కదా. ఇప్పుడు మా సంఘం స్టాండ్ ఇప్పుడు ఈ బాకీలు ఎలా అనే దాని మీద మా సంఘం స్టాండ్ మేము మీ ముందు బహిరంగపరుస్తున్నాం. దీంతో ఏకీపించాలా, లేదు అలాగా మేము సూచిస్తున్న పరిష్కార మార్గం ఇదేం చెప్పాలా, లేదా ఇన్ని రోజుల్లో మేము సాధించుకొస్తామని చెప్పాలా. నా అనుభవంలో విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను అందరికీ చాలామందికి ఒక మాట చెప్తుంటాను, ప్రస్తుతము నన్ను ఎవరు శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి పోటీదారుని కాదు, నేను ఎవరితోనూ పోటీ పట్టడం లేదు, నేను ఇంక ఈ వ్యవస్థలో పట్టుకుని ఏలాడాలి దీంట్లో కూర్చోవాలని కోరుకోవటం లేదు. నేను ఓకే, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, చిన్న చదువుకుని కూడా మధ్యతరగతి నుంచి వచ్చి కూడా ఇన్ని సంవత్సరాల పాటు 36 సుదీర్ఘకాలం పాటు
నేను ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చారు. విశాఖపట్నంలో ద్వారకానగర్లో మురిక్కాలవ డ్రైనేజ్ పక్కన ఒక గదిలో ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్న నేను ఢిల్లీ నార్త్ బ్లాక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత నెంబర్ 2 స్థానంలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్న నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చునేటువంటి గౌరవం దక్కించుకున్నాను. ఐఎమ్ ది ఓన్లీ మ్యాన్ ఇన్ ఎంటైర్ డెమోక్రటిక్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గర్వం కాదా? ఖచ్చితంగానండి. గర్వం ఏంటి? అది నేను గర్వపడాల్సిన అంశమే కదండి. ఒక వ్యక్తిగా నా జీవన ప్రయాణం దాంట్లో నా 36 ఏళ్ల శ్రమ, నా కష్టం, నా త్యాగం, ఎన్ని వ్యక్తిగత సుఖాలని, సౌకర్యాలని, కంఫర్ట్స్ని వదులుకుంటే నేను దానికి చేరుకోగలిగాను. సో నేను ఈ సమాజ హితాన్ని కాంక్షించాను, పనిచేశాను, రీచ్ అయ్యాను. అలాగే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక రాజ్యాంగ సవరణ బిల్లు మీద ఒక సభలో పాస్ అయ్యి మరొక సభలో అది స్టాండింగ్ కమిటీకి వెళితే, సెలెక్ట్ కమిటీకి, ఆ సెలెక్ట్ కమిటీ సూర్యనారాయణ గారు అధ్యక్షులు వారు వచ్చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని లిఖితపూర్వక ఆహ్వానం పొందిన ఏకైక ఉద్యోగ సంఘ నాయకుడిని ఈ దేశంలో నేను వ్యాపనం అయిపోబట్టి నాకు ప్రచారం రాలేదు. కానీ నేను ఈ రాష్ట్రంలో అధికారంలో చేసేటువంటి కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఇది ఈ పాటికి నేను ఎక్కడో ఉండేవాడిని. మీరు కూడా నన్ను ప్రశ్నలు వేసి ఉండేవాళ్ళు కాదు. అంటే ఎవరైతే ఉదాహరణకి చెప్తున్నా. అంటే ఇది సో చెప్పొచ్చేది ఏంటంటే నాకు ఇంకా సంతృప్తి వచ్చింది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు అన్నట్టు అది గర్వం అనుకోండి, ఇంకోటి అనుకోండి, నా దృష్టిలో నేను గర్వపడాల్సిందే. అలాగే ఒక ఉత్థానాన్ని చూశాను, పతనాన్ని చూశాను. నన్ను జీరోని చేసేయాలనేటువంటి ప్రయత్నాన్ని అనుభవించాను. దాన్ని ఎదురొట్టి నిలబడి మరలా ఇవాళ ఖచ్చితంగా ఐఆమ్ ది నెంబర్ 1 ఇన్ ది అమాంగ్ ది ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అనేటువంటి స్థాయికి చేరుకోగలిగాను. సంతృప్తి ఉంది. ఇంకా చాలు. ఇంకా నాకు చివరిగా ప్రశ్న, హ్యాంగ్ అవ్వాలని కోరిక లేదు. మీ సంస్థకు సంబంధించి సంస్థ అంటే నాదని కోర్టుకు వెళ్ళినట్టు సందర్భంగా ఎవరో చెప్పారు, దాని గురించి ఏంటి? సంస్థ నాది అని కోర్టుకి అయితే ఎవడు వెళ్ళలేదు, అలా వెళ్ళే అవకాశం లేదు. మీ దగ్గర నుంచి ఎవరైనా? అదే చెప్తున్నా. సంస్థ నాది, ఎందుకంటే దీని ఫౌండర్, వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. కాబట్టి ఈ సంఘం నాది అని ఇంకొకటి క్లెయిమ్ చేస్తూ వెళ్ళే అవకాశం లేదు. అసలు ఆ డాక్యుమెంట్ కూడా ఎవరి దగ్గర ఉండదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, మా సంఘంలో 2022లో నాతో పాటు ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు అనేటువంటి వారు, నేను అజ్ఞాతంలోకి వెళ్ళే ముందు నుంచి ఇందాక చెప్పా కదా, కొన్ని ఇంటర్నల్ బ్యాక్ స్టాబింగ్స్ కూడా నేను ఫేస్ చేశానని. నేను గవర్నర్ని కలిసిన దగ్గర నుంచి, నాటి ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్న దగ్గర నుంచి వారు కొంత అంతర్గతంగా ఆ రాజకీయ పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. అది నాకు తెలియలేదు. వారికి ఏ కారణం చేతో మరి వారు క్రిస్టియన్ అను ఇంకోటనో మరి ఆ ప్రభుత్వం మీద అనుబంధం ఉంది. నేను రాజకీయ పార్టీలకి అతీతంగా పనిచేస్తాను. సో నాకు తెలియదు వారు అనుబంధం ఏర్పరచుకున్నట్టు. అయితే నేను జనరల్ సెక్రటరీ నెంబర్ 2గా ఉన్న అతను మనం అనుమానించలేం కదా కలిసి పనిచేసేటప్పుడు. నేను యథాలాపంగానే వ్యవహరించాను. సో నాతో పాటు ఉంటూనే నా అన్ని కదలికలు, నా ప్రతి విషయాలు బయటికి తెలుస్తున్నాయి, ప్రత్యర్థులు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ తెలియలేదు. ఆఖరికి నేను అజ్ఞాతంలోకి వెళ్ళే రోజు కూడా నన్ను అజ్ఞాతంలోకి నేను వెళ్ళను అంటే వెళ్ళమని సలహా ఇచ్చింది కూడా ఆయనే. అమ్మో లేకపోతే ఇబ్బంది సార్, మీకు ఎందుకు, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రాగానే కవర్ చేస్తాం, అప్పుడు వచ్చేద్దరు కానీ 10 రోజులు మీరు బయటికి వెళ్ళమని మొదలు నన్ను ప్రోత్సహించి కూడా అట్లా ఆయన కూడా ఒకడు. నేను ఇక్కడ లేనప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా వివరంగా వారికి చెప్పే వెళ్ళాను. కానీ నేను వెళ్ళిన మరుక్షణం నుంచి నేను చెప్పిన దానికి భిన్నంగా ఇక్కడ జరగటం, కనీసం నా సంఘం పక్షాన ఇందాక నేను చెప్పానే, ఇతర సంఘాలు ఎవరు సంఘీభావం పలకలేదండి. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు మీ సంఘ ప్రధాన కార్యదర్శి ఇది తప్పు అని మాట చెప్పలేదు కదా, ఖండించలేదు కదా అనేది. సో అక్కడ బయటపడింది ఆయన నైజం. సో ఇక అక్కడి నుంచి వారు ఆ టైంలో నన్ను తోసేసి నా స్థానాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేయటం, దానికి జిల్లా నాయకులు ఎవరు ఒప్పుకోకపోవటం, దానికి పరోక్షంగా నాటి ఏపీ ఎన్జిఓ సంఘ నాయకులు, ఇవాళ వైసీపీ పార్టీలో చేరినటువంటి వాళ్ళు, అప్పటి ఉద్యోగుల సలహాదారులు, వీళ్ళందరూ కూడా వారికి పరోక్షంగా ప్రోత్సహించారు. ఇంకో విషయం, ప్రస్తుత అధికారం ఉన్న పార్టీకి చెందినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు కూడా వారికి సహకరించారు. ఈ రోజుకి సహకరిస్తూనే ఉన్నారు. ఈ రోజు అయినా ఎవరు ఏమి చేసినా సరే, ఇవన్నీ తెలిసిన తర్వాత ఎప్పుడైతే మేము మోడల్ కోడ్ నేను తిరిగి వచ్చిన తర్వాత, మోడల్ కోడ్లో మేము రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు వారు నాతో రాకపోగా
ఎక్కడికక్కడ నేను ఏ జిల్లాకి వెళ్తానని ప్రోగ్రామ్ ఇస్తే ఆ జిల్లా నాయకులకు ఫోన్ చేసి మళ్ళీ జగనే వస్తాడు, మీరు ఇరుక్కుంటారు, ఇబ్బంది పడతారు, ఆ సూర్యనారాయణ ఎలాగో ఉంచరు, తీసేస్తారు, నేనే ప్రెసిడెంట్ అవుతారు, మీరు ఇబ్బంది పడతారు, అనవసరంగా మీటింగ్లు అవి పెట్టకండి అని ఈయన వార్న్ చేసేవాడు, జిల్లా నాయకులు వార్న్ చేసేవాడు. అలాగే మా వాట్సాప్ గ్రూప్లో నా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చిన ప్రతిదీ ముందుగా అది స్క్రీన్ షాట్లు తీసి ఎన్నికల సంఘానికి నేను మోడల్ కోర్ట్ టైంలో నేను సభలో సమావేశం పెడతా రోజు నా మీద కంప్లైంట్లు పెట్టడం జరిగింది. సరే దానిపై కొన్ని చోట్ల నన్ను అడ్డుకున్నారు. ఒక 5-6 జిల్లాల్లో పోలీస్ స్టేషన్ నా మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఎన్నికల సంఘం మీనా గారికి నేను సమాధానం చెప్పాను, మీకు ఏ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ కింద మీరు నన్ను నిలువరిస్తారు అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఆఖరికి ఆయన నా కోసమే నన్ను దృష్టిలో పెట్టి నా మీద వస్తున్న కంప్లైంట్ల కారణంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ కూడా ఎన్నికల అధికారిగా వారు జారీ చేయడం జరిగింది. నేను సభ పెట్టుకోవచ్చు, సమావేశం పెట్టుకోవచ్చు, రెవెన్యూ అధికారులు ఎవరైతే ఎన్నికల నిర్వహణలో ఉండే అధికారులు వాళ్ళు వచ్చి వీడియో తీసుకోవాలి, ఆ వీడియోలో ఎక్కడైనా నేను మాట్లాడిన మాటలు ఏ పక్షానికైనా అనుకూల ప్రతికూలంగా ఉన్నట్టయితే నా మీద చర్య తీసుకోవాలని చెప్పి వారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాతగా మీరు పర్యటనలోకి వెళ్ళారు. నేను సగం పర్యటనలో ఉండగా ఇచ్చాను. సో అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ తెలిసినాయో నేను ఆ పర్యటన ముగియగానే రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టి వారిని తొలగించాం. ఆస్కార్ రావు గారిని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాం. ఇది వాస్తవం. ఎప్పుడు 22/7/2024 నాడు. సో 22లో నాతో పాటు ఎన్నికైన ఆయన 22/7/2024 వరకు వారు మా సంఘ ప్రధాన కార్యదర్శే. 24లో మేము తొలగించిన తర్వాత మా కార్యవర్గం నిర్ణయం ప్రకారం అది వారికి నచ్చకపోతే వారికి ఉన్న ఒకే ఒక రికోర్స్, ఎవరికైనా సరే ఉన్న రికోర్స్ ఏంటంటే సంబంధిత జిల్లా కోర్టులో మా కార్యవర్గ నిర్ణయాన్ని ప్రశ్నించి స్టే తెచ్చుకుని వచ్చి కూర్చోవచ్చు, ఏం అభ్యంతరం. వారు ఆ పని చేయకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన నన్ను తీసేసి ఇంకెవరో ప్రెసిడెంట్గా పెట్టినట్టు ప్రెస్ క్లబ్లో ఒక మీట్ పెట్టి అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత 4 ఖర్చుకున్నాడు, అది తప్పని. అప్పుడు మరలా ఆయన ఒక్కడి పేరే ప్రధాన కార్యదర్శిని పెట్టుకుంటూ ఇదే లోగో పెట్టి మా లెటర్ ప్యాడ్ మోడల్లో పెట్టి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకి అందరికీ మా మీద కంప్లైంట్లు పెట్టడం, బదిలీల్లో మా సంఘ ఆఫీస్ బేరర్స్ ఎవరిని పరిగణించదంత కాగితాలు పెట్టడం చేశాడు. సరే, ఆయన పదవి పోయిందన్న బాధలోనో ఉక్రోషంతోనో ఆయన చేసి ఉంచాడు. అలాగే నా మీద SC/ST కమిషన్కి ఫిర్యాదు చేశాడు, నా మీద SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టాడు. అది పోలీసులు రిజిస్టర్ చేయట్లేదని పోలీసు వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇవ్వకముందే పోలీసులు నా మీద SC/ST అట్రాసిటీస్ కేసుని FIR రిజిస్టర్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారో నాకు తెలియదు. అలాగా ఆఖరికి ఆయనకి ఓడి ఇమ్మని మా సంఘ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనకి ఓడి సౌకర్యం ఇవ్వలేదు, ఇమ్మని చెప్పి ప్రభుత్వం మీద హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో ప్రభుత్వం వారే అఫిడవిట్ ఫైల్ చేశారు, ఇతని జనరల్ సెక్రటరీగా తొలగించారు, ఇతనికి మేము ఓడి ఇవ్వమని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇట్లా జరిగింది. సో సరే, ఏది ఏమైనా అది 22-25 3 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించినటువంటి అంశం. ఆ టెన్యూర్ ముగిసిపోయింది. మొన్న జూన్ 5వ తారీఖు నాడు 2025 నుంచి 28 జూన్ వరకు రాబోయే 3 సంవత్సరాల కాలం మా సంఘానికి కొత్తగా ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఆ కాస్ట్లీ ఫంక్షన్ అదే మా ప్రమాణ స్వీకార కార్యక్రమం. సో అది జరిగింది. సో ఈ నూతన కార్యవర్గ ఎన్నికలను ఎవరు ఛాలెంజ్ చేయలేదు, ఆ కార్యవర్గంలో ఎన్నికను కూడా ఎవరు ఛాలెంజ్ చేయలేదు. ఆఖరికి ఆయన అడుదిప్పి మొన్న ఈ మధ్య మేము ఇది ఎలక్షన్ పెట్టుకున్నప్పుడు ఆయనని తీసేయడం చెల్లదని కోర్టుకు వెళ్ళాడు. అది కోర్టు ఎటువంటి ఆర్డర్స్ వారికి ఇవ్వలేదు. సివిల్ దావా తేలినప్పుడు తేలుతుంది. ఏదైనా ఆయన తీసేయడం చెల్లదు అన్నదే ఆయన అది ఎప్పటి వరకు ఒకవేళ చెల్లదని నిర్ణయం వచ్చినా అది జూన్ 2025 వరకే. 25 వరకే ఆల్రెడీ లాస్ట్ 3 ఇయర్స్ కాల పరిమితికి. అయినా అది కూడా కోర్టు ఏమి ఎంటర్టైన్ చేయలేదు, ఈ రోజు వరకు చేయలేదు. నాకు తెలిసి చేసే అవకాశం లేదు. ఎందువల్లంటే క్రమశిక్షణ చర్య అనేది మా రాజ్యాంగంలోనే ఉంది, అంటే సంఘ నిబంధనావళిలోనే ఉంది. ఒక ఆఫీస్ గారు తప్పు చేసినప్పుడు క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం కార్యవర్గానికి ఉంటుంది, అంతే కదా. అవునండి. ఇప్పుడు ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘం ఉందండి. ఏపీ ఎన్జిఓ సంఘం సరే 70 ఏళ్ల బట్టి ఉన్న సంఘం, పురాతన సంఘం, మోస్ట్ రిచెస్ట్ అసోసియేషన్, సంఘ భవనాలు, ఆదాయం, ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపాలతో. ఆ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. అసలు ఆయన ఆ సంఘంలోకి ప్రధాన రాష్ట్ర స్థాయి నాయకుడు ఎలా వచ్చాడు ఇప్పుడున్న నాయకులు కూడా తెలుసు కదా. గోపాల్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ఎమ్మెల్సీ చేశాడు వైసీపీలో.
ఆయన ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు. ఆయనతో పాటు నరసాపురంలో ఎన్నికల్లో సుబ్బరాయన్ అనే అతను ఆంధ్ర పెన్షన్స్ పార్టీ పొలిటికల్ పార్టీ పెట్టాడు చూడండి, ఆయన ప్రధాన కార్యదర్శిగా నరసాపురంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు నరసాపురం ఆ సమావేశానికి వచ్చారు. ఎన్నికైన 3 నెలలకి ఎన్నికైన జనరల్ సెక్రటరీ సుబ్బరాయన్ని తీసేసి అశోక్ బాబుని జనరల్ సెక్రటరీగా డిక్లేర్ చేసుకున్నాడు. సో ఆ రకంగా ఎన్నిక ద్వారా వచ్చిన జనరల్ సెక్రటరీని తీసేసి ఆ స్థానంలోకి వచ్చినాడు అశోక్ బాబు గారు జనరల్ సెక్రటరీగా. ఆ తర్వాత గోపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. సో ఏ సంఘంలో అయినా ఎందుకు తీసేశారు ఆనాడు ఎన్నికైన జనరల్ సెక్రటరీని? తప్పు చేశాడు. నేను అది వాళ్ళ ఇష్టం, తీసేశారు నేను అనటంలా. ఆ తప్పు చేశాడని తీసేశారు. అలాగే వాళ్ళ కార్యవర్గం అన్నాడు అభిప్రాయపడింది తీసేసింది, మా కార్యవర్గం ఈ తప్పు చేసిన అభిప్రాయపడింది తీసేసింది. అంతే అంటారు. అంతే సార్, అంతకంటే ఉంది. ఈ సందర్భంగా ఉద్యోగస్తులకు మీరు చెప్పాలనుకునేది? ఉద్యోగస్తులు మౌనం వీడాల్సిన అవసరం ఉందనేది నా ప్రధానమైన స్లోగనం. మనము మన పూర్వీకుల్లాగా ముందు తరం వాళ్ళలాగా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసేటువంటి ఆ సామర్థ్యాన్ని కోల్పోయామనేది నిర్వివాదాంశం. ఊరికే నేను ఉద్యమాలు చేసేస్తాను, ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాను అనే ప్రగల్భాలు ఓకదుంపుడు ఉపన్యాసాలు చెప్పినందువల్ల ఈరోజు ప్రయోజనం లేదు. ఈరోజు ఒక తార్కికమైనటువంటి ఆలోచనతో, ఒక లాజికల్ రీజనింగ్తో, రాజ్యాంగబద్ధమైన ప్రొవిజన్స్ని ఉటంకించడం ద్వారా మాత్రమే మనం సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు మీరు చూస్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు నాకు చొక్కా చింపినా నేను ఇంతకంటే ఇవ్వలేను అని స్వయంగా ప్రకటించాడు. సో వెన్ దట్ ఈస్ ద ఎకానమీ, స్టాటస్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ఎ స్టేట్ ఫర్ ఎనీ చీఫ్ మినిస్టర్. సో మనం అందువల్ల ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 30,000 కోట్లు బాకీ. ఇప్పుడు ఉద్యమం చేస్తే వస్తుందా? సంథింగ్ బియాండ్ దట్, సాంప్రదాయబద్ధమైనటువంటి మోస ధోరణిలోంచి బయటకు వచ్చి మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన హక్కుల్ని మనం రక్షించుకునేటువంటి ఆలోచనలు చేయవలసినటువంటి దశకి మనం చేరుకున్నాం. కాబట్టి కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించండి. ఆలోచనల్లో మీరు కూడా భాగస్వామ్యం కండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరికే వాట్సాప్లో థమ్సప్లు పెట్టేదానికి పరిమితం కాకండి అని మాత్రమే నేను అప్పీల్ చేస్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి టైం ఇచ్చినందుకు. ఇదండి కేఆర్ సూర్యనారాయణ గారి ఆలోచనల, అభిప్రాయాలు ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు కానీ హక్కులు కానీ సాధించాలనే విషయాలు ఇవాళ ఆయన మాటలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్.